నమస్తే సార్. సార్ ఇది 2 డేస్ నుంచి హెచ్‌సియు ల్యాండ్ గురించి చాలామంది విద్యార్థులు ఆందోళన ర్యాలీలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకొచ్చేసి మద్దతుగా కొంతమంది రాజకీయ నాయకులు మద్దతిస్తున్నారు, సెలబ్రిటీ వాళ్ళు మద్దతిస్తున్నారు. సో, అడవి ప్రాంతాన్ని నాశనం చేయకండి. దాంట్లో చాలామంది మూగజీవులు బ్రతుకుతున్నాయి. దానివల్ల చాలా ఆక్సిజన్ అనేది హైదరాబాద్‌కొచ్చేసి అందుతుంది. దాన్ని ఇట్లా ఖరాబ్ చేయకండి, పాడు చేయకండి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. సో, దీని గురించి గవర్నమెంట్ ఏమన్నా ఆలోచిస్తుందంటారా ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది. మనకి ఈ ఏరియాలో ఒక లేఅవుట్ వేస్తే ఐటీ సెక్టార్కి ఉపయోగపడుద్ది అని. ఓకే. తర్వాత అక్కడ లేఅవుట్ వేయాలంటే మనకు సంబంధించి అక్కడ భూములు లేవు. ప్రభుత్వానికి ఏమన్నా ఉందా అంటే ఒక యూనివర్సిటీకి సంబంధించిన స్థలం ఉంది. అది ఎప్పుడో కొంత భాగం మీకు కేటాయిస్తాము తీసుకోండి అని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ యూనివర్సిటీ ఉంది, వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు కూడా ఇచ్చారు. ఇంకా మధ్యలో దాంట్లో ఏమైందంటే అనుకోకుండా ఒక అడవి పెరిగిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. అడవిలాగా పెరిగింది. అడవిలాగా చెట్లు అవన్నీ పెరిగాయి. చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి, లైక్ అందులోనూ కొన్ని చేపలు ఉన్నాయి, కొన్ని రకాల పక్షులు ఉన్నాయి. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఆలోచించుకొని అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే వీళ్ళ తర్వాత ఏం చేశారంటే యూనివర్సిటీలో నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, వాటికి ప్రాణహాని జరుగుద్ది, అడవిని నాశనం చేయడానికి మేము ఒప్పుకోము అన్నారు. మంచి విషయమే, తప్పులేదు. రాత్రిపూట జేసీబీలో వర్క్ చేసేటప్పుడు నెమళ్ళ ఏడుపులు విన్నాం. ఏడుస్తా ఉన్నా, అవి ఏడుపులే పాపం. అంటే ఆవేదన, ఏదో అయిపోతుంది, అయ్యో మమ్మల్ని ఏదో చేస్తున్నారు అంటే వాళ్ళ ఇల్లది. అందుకు వాటి బాధ వాటిది. ఇప్పుడు భూకంపం వస్తే మనం ఇలా ఉంటాము, వాళ్ళకు కూడా అది అంతే. అండ్ ఒక జింకల సమూహం వెళ్ళినట్టుగా ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది. తీరా చూస్తే అది మన దీన్ని ఏమంటారు, అక్కడే వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అంటే ఇది జూలో కూడా తీసి పెట్టవచ్చు కదా అంటే అలా కాదు, అక్కడే. మరి అన్ని జింకలు ఎలా ఉన్నాయో అవేంటో తెలియదు. మేబీ ఒక అడవిలో ప్రాంతం కాబట్టి ఉండుంటచ్చు. కేబీఆర్ పార్క్లో కూడా మీకు నెమళ్ళు ఉంటాయి, బోల్డ్ నెమళ్ళు ఉన్నాయి. హైదరాబాద్లో చాలా నెమళ్ళు ఉన్నాయి చెప్పాలంటే. అది మనకి ఇచ్చిన ఒక అరుదైన సంపద. గోల్కొండ చుట్టుపక్కల గల్ఫ్ క్లబ్ ఉందా, గోల్ఫ్ క్లబ్ వెనకాల కూడా ఒక చిన్న అడవి టైప్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న పాండ్ ఉంటుంది. చాలా మంది అందులో చేపలు బట్టి ఇటువైపు రోడ్డు మీదకి వచ్చి అమ్ముకుంటారు. ఇంత రొయ్యలు ఉంటాయి దాంట్లో. సో అక్కడ కూడా నెమళ్ళు తరచూ వస్తూనే ఉంటాయి, అలా తిరుగుతూ ఉంటాయి అంతే. గోల్కొండ కోటలో కూడా అంటే ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు కాబట్టి భయపడేటన్నా పోతాయేమో. ఈ ఇంతకన్నా చూసా గోల్కొండ, ఇది కాదు లయన్స్ క్లబ్, దాంట్లో 100 ఏళ్ల చెట్టు ఒకటి ఉంటుంది. చెట్టు లోపలికి వెళ్ళి మళ్ళీ రావచ్చు, ఒక ఇల్లులా ఉంటుంది. ఆ ఏరియా చుట్టుపక్కల అడవిలాగా ఉంటుంది. అక్కడ కూడా చాలా నెమళ్ళు అవన్నీ ఉంటాయి. జింకలు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు, విడోన్నాం. ఇక అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఏకంగా పులులే వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల కొంచెం చిల్లా చితక అడవి ప్రాంతం, కొండలు ఇవన్నీ ఉన్నాయంటే ఇలాంటి జీవరాశులు కూడా ఉండే అవకాశం ఉంది. అరుదైన కొన్ని రకాల పక్షులు అవి. హెచ్సియులు కూడా ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి వాటిని సంరక్షించడం మన బాధ్యత అన్నారు. ఐ యాక్సెప్ట్ దట్. మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు దాన్ని మంచి కోసం వ్యతిరేకిస్తే తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఏం చేస్తున్నారంటే దీన్ని మధ్యలో బీఆర్ఎస్ దూరి ఏం చేసింది, విద్యార్థుల్ని రెచ్చగొడుతుంది. ఎలా? గ్రాఫిక్ వీడియోలు తీసి అవతార్ సినిమా లాగా మొత్తం గ్రాఫిక్స్ నిజం లేని పక్షులు ఉన్నట్టు. అంటే నిజంగా కొన్ని ఉన్నాయిలే, మరీ అంతా అసలు ఇటు తిరిగితే వన్యమృగాలు, అటు తిరిగితే జిరాఫీలు, పైనుంచి చింపాంజీలు అవన్నీ లేవు. ఓకేనా? చెట్టు ముట్టుకుంటే కొండసిల్లు ఇలా వెళ్ళడం, ఇట్లాంటి ఒక జూ పార్క్ క్రియేట్ చేసి డిఫరెంట్ జంతువులను క్రియేట్ చేసి అరుదైన పక్షులను క్రియేట్ చేసి ఆ గ్రాఫిక్ ఇమేజెస్ని విద్యార్థులకు చూపించి రెచ్చగొడుతున్నారు. విద్యార్థులు వ్యతిరేకించారు యాక్చువల్గా చెప్పాలంటే. మంచి విషయం అది. చాలామంది సెలబ్రిటీలు కూడా వ్యతిరేకించారు. ఇలా వద్దండి, మంచి విషయం కాదు, మనకు పద్ధతి కాదు, చెట్లు నరకడం ఎందుకు, పర్యావరణాన్ని హాని చేయడం ఎందుకు అని.
ఆ వ్యతిరేకతను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అరే పిల్లలు ఇలా అన్నారు, మరి మనం ఏం చేద్దాం, సరే సార్ ఈ విధంగా ఇలా చేద్దాం, ఇలాంటివి ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే రెచ్చగొట్టారు. అండ్ అందులో ఎవడు స్టూడెంటో ఎవరు బయట నుంచి వచ్చారో కూడా తెలియకుండా ఈ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరూ లోపల దూరి, ఈ కేటీఆర్ సంబంధించిన మనుషులందరూ వచ్చి ఉన్నోళ్ళందరినీ రెచ్చగొట్టి బాగా అసలు అంటే మితిమీరిన అల్లరి చేయించి, ఎందుకు మితిమీరిన అల్లరి చేయించారంటే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించుకోవాలి. అది మెయిన్ కాన్సెప్ట్. నువ్వు నన్ను కొట్టాలంతే. లిక్కర్ కవిత చేసింది అప్పట్లో. ఆ పోలీస్ ఆవిడ ఎవరైతే, పేరు ఏదో ఉండే, మంచి పేరు ఉంటుంది, మర్చిపోయారు, వచ్చి తీసుకెళ్ళింది, ఇక్కడ వచ్చి ఈడ్చుకెళ్ళింది. కేటీఆర్ వచ్చి నడవు నేను కూడా లోపల వేస్తా అని చెప్పి పట్టుకెళ్ళింది. భానుప్రియ మీనా గారు. భానుప్రియ మీనా గారు జడ్జా లేకపోతే ఈవిని తీసుకెళ్ళిన ఆవిడ? ఆ కేసు చాలా రోజులు అయింది కదా, గుర్తులేదు. అదే అనుకుంటున్నా. గట్టిగా వార్నింగ్ ఇస్తే చెప్పు అంట ఇట్లాగే ఉండింది. అంటే ఎందుకు చెప్పనా, నువ్వు కొట్టాలా, నువ్వు ఒక్క దెబ్బ పీకినా నన్ను కొట్టింది అని ఈవిడ కోర్టులో చెబితే ఆవిడని సస్పెండ్ చేస్తారు. కస్టడీలోకి తీసుకున్నప్పుడు పోలీసులు కొట్టకూడదని ఒక రూల్ ఉంది సున్నితంగా, నువ్వెవరైనా సరే. ఆ రూల్ క్రింద నిన్ను ఎద్దామని చాలా ప్లాన్ వేశారు. ఎంత చెప్పు, నువ్వు కొట్టు, నన్ను కొట్టకుండా నేను అసలు నోరిపను అనేలా రెచ్చగొట్టింది బాగా తెలివిగా. సరే పోన్లే, ఆవిడ కూడా ఇంకా తెలివిగా అర్థం చేసుకొని ఈవిడేమల్లా ఎలా ఏ రేంజ్లో ఇబ్బంది పెట్టాలో ఎలా చెప్పించాలో వాళ్ళకు కూడా తెలుసు కదా, అట్లా ఉండింది. ఇప్పుడు కేటీఆర్ ఏం చేశాడు, పిల్లలందరూ రెచ్చగొట్టాడు, పోలీసులు కొట్టే అంతలాగా. అక్కడ ఏంటో కర్మగాలి, భానుప్రియ అంటే పెద్ద ఆఫీసర్ కాబట్టి ఆవిడ కొంచెం తెలిసి ఉండొచ్చు. మరి అక్కడ కానిస్టేబుల్కి తెలుసో తెలియకో ఒకరిద్దరి మీద చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది సెన్సేషన్. దాన్ని చూపించుకొని మిగతా స్టూడెంట్స్ అందరికీ చూడు మిమ్మల్ని ఎలా చేస్తున్నారు అది అని చెప్పేసి రెచ్చగొట్టి అసలు వాళ్ళు వచ్చింది చదువుకోవడానికి, అవన్నీ పక్కన పెట్టేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇచ్చి వీళ్ళని రెచ్చగొట్టే ఇది చేశారు. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఉపయోగించుకున్నారు, తెలంగాణ మన తెలంగాణ లేండి రెచ్చిపోండి అని. ఇప్పుడు హెచ్సియు యూనివర్సిటీ దొరికింది వీళ్ళకి, లేండి రెచ్చిపోండి అని. యాక్చువల్ చెప్పాలంటే ఒక ప్రభుత్వం ఒక చిన్న నిర్ణయం తీసుకుంది. మంచి అయితే మంచి, చెడైతే చెడని చెప్పే హక్కు కూడా ఉంది మనకి. లేదండి దీనికి మేము వ్యతిరేకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కేబిఆర్ పార్క్ నుంచి అండర్ పాస్ వేస్తాము అని చెప్పారు. మీరు గుడు అనుకుంటూ వెళ్తారు, భయపడతాయి ఏమన్నా ఉంటే. లేదండి మేము దీనికి వ్యతిరేకం అని చెప్పొచ్చు నోరుతో. నువ్వు ఏది చెప్పినా తీసుకుంటారు. ప్రభుత్వం అంటేనే అంతే కదా, ఏది చెప్పినా వింటారు వాళ్ళు, వినకుండా అయితే పోరు. సో అలాంటివి చెప్పాలి, మన వాయిస్ అనేది వినిపించాలి, లొల్లి చేయొద్దు. నీకు అర్థమైంది? వాయిస్ వినిపించడం వేరు, మాట్లాడడం వేరు. నువ్వు రెచ్చిపోయి ఈ వేరు. ఇలాంటివన్నీ చేయకూడదు. అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే పోలీసులు ఎలాగైనా సరే దాన్ని చక్కదిద్దేలాగే చేస్తారు. ఇక హెచ్సియు గురించి అంటావా, 4 నెమళ్ళు ఉంటే 4000 నెమళ్ళు ఉన్నట్టు, 5 జింకలు ఉంటే 600 జింకలు ఉన్నట్టు. అసలు నెహ్రూ జువాలజికల్ పార్క్ ఇక్కడే పెట్టాల్సింది యాక్చువల్గా చెప్పాలంటే, కానీ ఏదో తెలుసో తెలియక అక్కడ పెట్టారు. కానీ ఇక్కడ ఒరిజినల్గా జంతువులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. బేసికల్లీ ఉన్నాయి కాదనలేము, కానీ వీళ్ళు చేసే మోతాదంతా లేదు. వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ని రెచ్చగొట్టడంలో కేసీఆర్కి వెన్నతో పెట్టిన విద్య, వీళ్ళకి తెలిసినంత అసలు ఆ విద్య ఎవరికి తెలియదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు. అంత చక్కగా చాకచక్యంగా హాయిగా ఇంజెక్ట్ చేసి అలా రెచ్చగొట్టేయచ్చు వీళ్ళు. అలా వీళ్ళందరూ రెచ్చగొట్టి చేసే క్రమమే ఇది. అఫ్ కోర్స్ అడవుల్ని నాశనం చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు, పర్యావరణానికి హాని. పైగా మన హైదరాబాద్ ఇంకో ఢిల్లీ అవ్వకూడదు. ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం వల్ల అసలు వాళ్ళు బతకలేకపోతున్నారు. ఆక్సిజన్ అయ్యి వస్తున్నాయి, ఆక్సిజన్ ట్యూబులు అయ్యి వస్తున్నాయి మనకి ఏటీఎం లాగా రౌండ్. అప్పట్లో ఎస్టీడీ ఫోన్లు మాట్లాడే రౌండ్లు ఉంటాయి చూడు, అట్లా ఆక్సిజన్లో వెళ్ళి కాసేపు కూర్చుంటే ఆక్సిజన్ 20 నిమిషాలకి ఇంత, అరగంటకి ఇంత, అట్లాంటివి వస్తున్నాయి. మన హైదరాబాద్ అలా అవ్వకూడదు అని అనుకోవడంలో తప్పు లేదు.
అండ్ ఆ అనుకున్న విధానాన్ని గవర్నమెంట్కి అర్థమయ్యేలాగా అందంగా క్లుప్తంగా నీట్గా కూడా చెప్పొచ్చు. అవును. మీరు చొక్కాలు చించుకొని రెచ్చిపోయి దాన్ని తంత దీన్ని తంత ఇలాంటివన్నీ చేయకూడదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పిల్లలు మీరంతా స్టూడెంట్స్. అవును. మీరు ఈ టైంలోనే రక్తం మరిగిపోయేలా రెచ్చిపోతూ ఉంటే ఫ్యూచర్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. రాను రాను సైకోలు అవుతారు, మానసికంగా కుంగిపోతారు, అంటే ఒక ఓకే, ఓకే. రేంజ్లో ఇదే అయిపోతారు అనమాట. ప్రశ్నించే గుణం ఓకే, మిగతా వాళ్ళని రెచ్చగొట్టే గుణం ఉండొద్దు, నువ్వు రెచ్చిపోవద్దు, అది తప్పు. ప్రశ్నించే తత్వం ఉండాలి. ఏదైనా అంశం మీద నువ్వు ఒక 100 మందిని రెచ్చగొడుతున్నావు అంటే అది తప్పే. ఓకే. ఆ 100 మందికి నువ్వు అవగాహన కల్పించడంలో తప్పులేదు. అవును.